అయితే నిపా వైరస్ మనకి సోకింది అన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? యూజువల్‌గా ఏ ఇన్ఫెక్షన్ అయినా గూడా మనకు సో కాల్డ్ ప్రపంచంలో ఎన్నో వైరస్‌లు చూసాము ఇప్పటి వరకు. కొన్ని లక్షల వైరస్‌లుంటాయి. ప్రతి వైరస్ మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కొన్ని వైరస్‌లు మన బాడీలోకెళ్ళిన తర్వాత మన బాడీలో రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగుంటే ఎదుర్కుంటుంది. మనకు తెలియకుండానే తనంతట తాను ఆ వైరస్‌ని నాశనం జేస్తుంది మన బాడీ. కానీ కొన్ని వైరస్‌లు మన రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం, మన ఇమ్యూనిటీ బలహీనంగా ఉండటం వలన మనకు మన బాడీలో కొన్ని సమస్యలు ఏర్పడి తీవ్రత పెరిగే ఆస్కారం ఉంటుంది. సో, ఏ వైరస్ అయినా మనం నోటి గుండా గాని, ముక్కు గుండా గాని, కళ్ళల్లో ఉండే నీటి ద్రవాల ద్వారా గాని వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ప్రపంచంలో ఇప్పటివరకు కొన్ని లక్షల వైరస్‌లున్నా, ఇది గూడా అదే దారిన వచ్చినప్పుడు ఇనీషియల్‌గా జ్వరము, బాడీ పెయిన్స్, దగ్గు, జలుబు, గొంతు నొప్పి. ఇది అప్పర్ రెస్పిరేటరీ సింప్టమ్స్ అంటాం. అంటే పైబడిన రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క సమస్యల్ని మనకు బయటపెడుతుంది.